రెడ్ బుక్ ఏపీ ఎన్నికల ముందు పదే పదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయి, వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు. అలాంటి జగన్ మాత్రం 50 రోజులకే జనాల్లోకి వచ్చేశాడు. ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టాడు. దీనికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు. వీటిని అడ్డుపెట్టుకుని జగన్ ఢిల్లీ వరకు వెళ్ళాడట. నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఈ పరిస్థితికి కారణం లోకేష్ రెడ్ బుక్ ఓవర్ యాక్షనేనా? జగన్కు ఒక రకంగా గేట్లు తెరిచింది లోకేషేనా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తీసుకుంటోంది. నిజానికి ఈ ఎన్నికల్లో తగిలిన దెబ్బకి వైసీపీకి జగన్ కు కోలుకోవడానికి చాలా సమయం పట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే తక్కువలో తక్కువ కనీసం 6 నెలలైనా జగన్ ఇంటి గడప దాటలేకుండా ఉండాల్సిన పరిస్థితి. 2019లో 151 సీట్లతో అధికారం దక్కించుకున్న వైసీపీ 2024కు వచ్చేసరికి 11 సీట్లకు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అసలు ఇలాంటి ఫలితాలు ఎలా వచ్చాయో, జనం ఎందుకు ఇంతలా వన్ సైడెడ్ గా మారిపోయారో, ఇప్పటికీ ఈ ఫలితాలు ఏంటో జగన్ కు వైసీపీకి జీర్ణం కావడం లేదు. జనాలు కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంతో కనీసం 6 నెలలైనా జగన్ జనాల్లో కనిపించరు అనుకున్నారు అంతా. సీన్ మాత్రం రివర్స్ అయింది. జగన్ ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 50 రోజులకే జనాల్లోకి వచ్చేశారు. ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. కూటమి సర్కార్ తీరు ఇది, లోకేష్ మిగిల్చిన భయాలు ఇవి, చంద్రబాబు క్యారెక్టర్ ఇది అంటూ ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. సైలెంట్ గా ఉంటారనుకున్న జగన్ ఈ స్థాయిలో దూసుకురావడానికి ఒకే ఒక్క కారణం: ఏపీలో జరిగిన అల్లర్లు, హత్యలు. ఎన్నికల తర్వాత నుంచే ఏపీలో విధ్వంసకర పరిస్థితులు కనిపించాయి. మాచర్ల అయితే రగిలిపోయింది. ఒక రకంగా కేసులు, అరెస్టులు రోజు ఇదే కనిపిస్తోంది ఏపీలో. పిన్నెల్లి అరెస్టు ఘటన ఓవైపు, మాజీ మంత్రులపై కేసులు మరోవైపు. ఇలా వైసీపీని టార్గెట్ చేస్తూ కనిపిస్తున్న రాజకీయాలను జగన్ పక్కాగా అదిమి పట్టుకున్నారనిపిస్తుంది. ఓదార్పన్నా, ఓదార్చే పరిస్థితులు అన్నా జగన్ ఇట్టే రియాక్ట్ అయిపోతుంటారు. తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకుని ఓదార్పు యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన జగన్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ ను అంతా తన వైపు లాక్కొని వైసీపీని బలంగా మార్చారు. అలాంటి జగన్ ఇప్పుడు టీడీపీ ఇస్తున్న అవకాశాలను వదులుకుంటారా? ఛాన్సే లేదు. టీడీపీ ఇస్తున్న ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. అదే టీడీపీ మీద ఎక్కువ పెడుతున్నారు. ఏపీలో అల్లర్లను, హత్యలను అడ్డు పెట్టుకుని ఢిల్లీ వరకు వెళ్లారు జగన్. ఆయనకు ఈ ఛాన్స్ ఇచ్చింది, ఇలాంటి అవకాశం కల్పించింది, ఆ అవకాశాలను జగన్ కు గేట్లు తెరిచింది ఒక రకంగా లోకేషే. ఎన్నికల ముందు లోకేష్ మాటలనే ఇప్పుడు ఆయుధంగా మార్చుకున్నారు. సింపతి వర్కౌట్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేస్తున్నారు జగన్. ఎన్నికల ముందు రెడ్ బుక్ అంటూ లోకేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కటి రెడ్ బుక్ లో రాస్తున్నారని, అధికారం వచ్చాక ఎవ్వరని వదిలేది లేదు అంటూ లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు జగన్ కు ఆయుధంగా మారాయి. లోకేష్ కామెంట్స్ కు తగినట్లే అన్నట్లు ఏపీలో పరిస్థితులు మారాయి. అల్లర్లు, హత్యలు ఇవన్నీ కక్ష సాధింపే అని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, లోకేష్ రెడ్ బుక్ అరాచకాలు అంటూ జగన్ జనాల్లోకి వెళ్లడం స్టార్ట్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ మాటలను హైలైట్, సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఎన్నికల ముందు రెడ్ బుక్ చూపిస్తూ అందరినీ బెదిరించిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వంలో భాగమై ఉన్నారని, లోకేష్ చెప్పినట్టుగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీకార దాడులు జరుగుతున్నాయని నేషనల్ మీడియా కూడా గుర్తించుకునేలా డైలాగులు వదిలారు జగన్. రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ పెట్టి మరీ జనాలను బెదిరిస్తున్నారని, జాతీయ పార్టీలకు, జాతీయ మీడియా దృష్టికి ఏపీ పరిస్థితిని తీసుకెళ్లగలిగారు. ఇంతేకాదు, 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని పరిస్థితుల్లో అమాయకంగా దిక్కులు చూస్తున్న జగన్ కు ఒక రకంగా దారి చూపించింది కూడా లోకేష్ రెడ్ బుక్కే. ఒంటరి అయింది అనుకున్న వైసీపీకి ఇండియా కూటమిని దగ్గర చేసింది కూడా ఇదే రెడ్ బుక్. రాష్ట్రంలో అల్లర్లపై ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ కు ఇండియా కూటమిలోని మెజారిటీ పార్టీలు మద్దతు తెలిపాయి. ఒక రకంగా జగన్ ను దగ్గర చేసుకున్నాయి. జగన్ కూడా ఇండియా కూటమికి దగ్గరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది కూడా లోకేష్ మొదలుపెట్టిన రెడ్ బుక్ పుణ్యమే. ఇలా లోకేష్ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు జగన్ ను మళ్లీ జనాల్లోకి తీసుకువచ్చింది, జనాలకు దగ్గర చేస్తోంది. ఒక రకంగా అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో వైసీపీకి గేట్లు తెరిచింది, దారులు చూపించింది కూడా. లోకేష్ రెడ్ బుక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.